ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట. నిజమే, ఈ భూలోకంలో మనకు ఎదురవుతున్న సమస్యలను బట్టి, రుణాలను బట్టి, బలహీనతలను బట్టి, బిడల పరిస్థితులను బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి కలవరం. ఏం జరుగుతుందో, ఏమైపోతామో, ఈ రోగం తగ్గిద్దో లేదో, ఈ సమస్యలు తీరుతాయో లేదో, ఈ రుణాలు తీరుతాయో లేదో, ఏ సమయంలో ఏం జరుగుతుందోనని కలవరపడిపోతూ ఉంటాం. అసలు ఒక మనిషి కలవరపడడానికి కారణం ఏమిటి అని అడిగితే శ్రమ. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనములో తేమానీయుడైన ఎలీఫజు యోబు గారితో ఒక చక్కని మాట చెప్పాడు. ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు అని అన్నాడు. నిజమే, యోబు ఒకప్పుడు ధైర్యం చెప్పినవాడు, అనేక మందిని బలపరిచినవాడు, అనేక మందికి సహాయం చేసినవాడు. అయితే ఆయన శోధింపబడుతున్నప్పుడు ఆయన కూడా కలవరపడ్డాడు. ఈరోజు మన జీవితంలో కూడా శోధింపబడుతున్నప్పుడు, శ్రమలు కలిగినప్పుడు కలవరపడుతూ ఉన్నాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకిస్తున్న వాగ్దానం ఏమిటి అని అడిగితే కలవరపడకుడి. నిజమే, యేసయ్య ఉన్నారు, కలవరం చెందొద్దు. ఎందుకనగా శ్రమలను, బాధలను చూచి కలవరపడొద్దు. ఆ శ్రమల నుండి విడిపించగలిగిన యేసు వైపు చూడండి, ఆయన మీద ఆధారపడండి. ఎందుకనగా యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది, విశ్వసించువాడు కలవరపడడు. దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన మీద ఆనుకుందాం, ఆయన వైపు చూద్దాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొని ధైర్యముగా ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. అలా కొనసాగాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుని వైపు చూడండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యములను చేసి ఈ వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్య, నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి, కలవరమును తొలగించండి. ఎవరైతే శోధింపబడుతున్నారో, శ్రమలలో ఉన్నారో, సమస్యలలో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, కన్నీరు కారుస్తున్నారో, కుటుంబ పరిస్థితులను బట్టి వేదన చెందుతున్నారో, యేసయ్యా నీ బిడ్డలను దర్శించండి అయ్యా. వారి సమస్యలు తొలగించండి అయ్యా.
వారి బాధలలో నుండి విడిపించండి అయ్యా. నీ కార్యములు మీరు జరిగించండి అయ్యా. నెమ్మది కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ ఆశీర్వాదము కలుగునుగాక. నీ బిడ్డలు చేసే ప్రతి పనిలో మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను. సమస్త అవసరతలను మీరే తీర్చండి. మహిమ, ఘనత, ప్రభావాలు అయ్యా మీరే పొందుకొని నీ బిడ్డలకు శాంతిని అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. అద్భుత శక్తి